మా కోసం నీ కోసం మనందరి కోసం మీ టీవీ. ఇది మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకల్ మండలం కందూరు గ్రామం సార్. ఇది నేషనల్ హైవేకు కిలోమీటర్న్నర ఉంటుంది. ఇది పురాతనమైన దేవాలయం సార్. ఇది శ్రీ కందూరి రామలింగేశ్వర స్వామి అని. ఇక్కడ కదంబ వృక్షాలు ఉంటాయి. అంటే కాశీలో ఎట్లయితే 27 కదంబ వృక్షాలు ఉన్నావో మా కందూరు గ్రామంలో 27 కదంబ వృక్షాలు ఉంటాయి సార్ ఇక్కడ. కాబట్టి ప్రతి సోమవారం రోజు ఇక్కడ భక్తులు అత్యధికంగా వస్తుంటారు. తర్వాత మా దగ్గర కూడా ఈ సంవత్సరం నుంచి మేము చేరువైన తర్వాత ప్రతి సోమవారం రోజు కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది మా దగ్గర. తర్వాత ప్రతి అమావాస్య రోజు కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తుంటుంది. మరియు సోమవారం రోజు అభిషేకాలు కూడా చాలా పెద్ద ఎత్తున అభిషేకాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఈ కదంబ వృక్షాలకు కూడా మేము కూడా 27 కదంబ వృక్షాలు ఉన్నాయి. దాన్ని కాపాడాలని ఉద్దేశంతోన ఒక్కొక్క కదంబ వృక్షానికి ఒక అరుగు కడుతున్నాం సార్. అవి కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడొచ్చు అరుగు దగ్గర అక్కడ కదంబ వృక్షాలకు. ఆ అరుగు చుట్టూ ఎందుకంటే పురాతనమైన ఇప్పటివి కాదు 400 సంవత్సరాల కింద ఉన్న కదంబ వృక్షాలు కాబట్టి ఆ కదంబ వృక్షాలకు అరుగులు కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది భక్తులు కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళందరికీ వస్తున్నారు. వాళ్ళకు నైట్ ఉండడానికి కూడా ఇక్కడ వసతి గృహాలు ఉన్నాయి. తర్వాత కళ్యాణం చేసుకునే వాళ్ళకు కూడా కళ్యాణ మండపం ఇక్కడ ఏర్పాటు చేసినాం ఇక్కడ. ఇంకా తర్వాత ఇక్కడ మా దగ్గర బ్రహ్మోత్సవాలు ఉంటాయి సార్. ఇక్కడ శివరాత్రి నుంచి మా దగ్గర దసరా కన్నా 15 రోజుల ముందు నుంచి మాకు బ్రహ్మోత్సవాలు జాతర ఉంటుంది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రం శ్రీ కందూరి రామలింగేశ్వర స్వామి అని పేరు పడ్డది సార్. ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది సార్. ఇది ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ బోర్డ్స్ పెట్టినాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం బోర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈవో గారు రాజేష్ శర్మ గారు ఈవో గారు ఉంటారు. తర్వాత ఇక్కడ ఎప్పుడు ఒక ఎండోమెంట్ వాళ్ళే ఒక అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. తర్వాత స్టాఫ్ ఉంటారు, మా వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో మేము కందూరు గ్రామం మా పొలాలు పక్కన ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ఎవరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ చాలా మందికి ఇస్తున్నారు సార్ ఇక్కడ. కాబట్టి నైట్ టైం రూమ్కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మా ఆఫీస్ స్టాఫ్ ఈవో గారి నెంబర్ కానీ తర్వాత వాళ్ళ నెంబర్స్ అన్ని బోర్డ్స్ బయట బోర్డు పెట్టినాం సార్. ఇక్కడ వచ్చే వాళ్ళకు ఉండడానికి ఉన్నాయి సార్. అంటే భక్తులు వచ్చే వాళ్ళకు వసతి గృహాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత మా దగ్గర ఈ మధ్యకాలంలో సోమవారం చాలా మంది వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ లేవు కాబట్టి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినాం. గత 3 నెలల నుంచి స్టార్ట్ చేసినాము. మంచి రెస్పాన్స్ ఉంది. దాతల సహకారంతో సార్. మేము గుడి నుంచి అనుకున్నాం యాక్చువల్గా ఫస్ట్లో. కానీ దాతలే వచ్చిన వాళ్ళు దాతలు ప్రతి ఒక్కరు 100, 200, 500, 1000 రూపాయలు ఆ విధంగా దాతలు సహకారంతో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ స్వామివారి కొండపైన కొండ గృహలో ఉండేవారు. అమ్మల పెద్దమ్మ అనే భక్తురాలు ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అయింది. 9వ నెల ఎక్కే సమయానికి మధ్యలో వెనక నొప్పులు స్టార్ట్ అయింది. స్వామివారిని వెళ్తున్నారు. స్వామి ప్రతిరోజు అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు. ఈరోజు మధ్యలోకి వచ్చిన నొప్పులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ నీ దర్శన భాగ్యం 3 నెలల తర్వాత అవుతుందో కదా, ఒక్కసారి నీ దర్శనం ఇవ్వని స్వామి వెళ్తుంటే ఆమె భక్తికి మంచిగా ప్రత్యక్షమయ్యి అమ్మ చేతనైన దూరంలో కొండది నీకోసం నేను వ్రతం తీసుకుని వస్తున్నా, వచ్చే సమయానికి మాత్రం నిరంజనకి చూడకుండా కిందికి దిగిపో అని స్వామి చెప్పింది. స్వామి రథారుడు బయలుదేరగానే ఆయనకు గంటల శబ్దానికి భయభ్రాంతులై కనిపి మరి చూసింది. స్వామివారి రథం
రెండు భాగాలై ఒకటి గుండంలో ఒకటి ఇరవై మారింది, స్వామి పీఠంగా మారింది. ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉంటాయి. దక్షిణ కాశీ. ఇక్కడ ఓలేరు వచ్చి సీతారామ కళ్యాణం దగ్గర బ్రహ్మోత్సవాలు జాతర.